నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బిజినెస్ కార్యక్రమం. సో ఈ రోజు చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి, అసలు కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా స్టాక్లో పెట్టాలి, ఎలా లాభాలు తెచ్చుకోవాలి, సో స్టాక్ మార్కెట్లో మీరు పెట్టడం వల్ల ఎంతవరకు లాభాలు వస్తాయి, సో నష్టాలు రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మీరు వేట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వీటన్నింటి గురించి ఒక అవేర్నెస్ చేద్దాం. సో మనతో పాటు ఈరోజు గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. తన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో స్టాక్ మార్కెట్ గురించి మనం ఎప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉంటాం. సో ఈ రోజు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎందుకు పెట్టాలంటారు, అడ్వాంటేజ్ ఏమంటారు? స్టాక్ మార్కెట్లో ఏంటంటే మేడం, ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా జాబ్ చేసుకుంటాం. చాలామంది అనుకుంటారు మేము జాబ్ చేసుకుంటాం కదా, మాకు అంత అవసరం ఏముంది, మేము అసెట్స్ కావాలంటే ల్యాండ్ కొనుక్కుంటాం, మేము జాబ్ ఎటు చేస్తాం కదా, ఇది ఎటు రిస్కీ, ఎప్పుడు టెన్షన్గా ఉంటుంది కదా నేను జనరల్గా అనుకుంటారు. అయితే అసలు యాక్చువల్గా స్టాక్ మార్కెట్ ఏంటి అనేది తెలుసుకుంటే మీకు దీనికి సొల్యూషన్ వస్తుంది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే, మనకి వెల్త్ అనేది, సంపద అనేది క్రియేట్ అవడానికి ప్రపంచం మొత్తం మీద ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ కొనుక్కోవటం. సో ల్యాండ్ ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. అలాగే 2 బిజినెస్ చేసుకోవటం. సో సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. 3వది ఏంటంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం. ఇదే స్టాక్ మార్కెట్ అంటే. సక్సెస్ఫుల్గా ఉన్న కంపెనీలు ఏంటి అవన్నీ కూడా లిస్ట్ అయ్యేది ఇక్కడ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్చేంజెస్ ద్వారా మనం కొనుగోళ్ళు అమ్మకాలు చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి దానివల్ల అదే స్టాక్ మార్కెట్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్ అంటే జస్ట్ బయింగ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ కాదు, సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం. అది తెలుసుకోవాలంటే ఏంటంటే మనం ఈ నాలెడ్జ్ గెయిన్ చేయటం వల్ల మనకి ఏ కంపెనీ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్లో ఉందో, ఏ కంపెనీ లేదు అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సో అలాగే స్టాక్లో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటారు? అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా మంచి వెల్త్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ యొక్క వెల్త్లో అడ్వాంటేజ్, ఇప్పుడు మనం జాబ్ ఉందనుకోండి, చేస్తేనే మనకి వర్క్. ఇప్పుడు 10 అవర్స్ మినిమం పడుతుంది మనం ఒక జాబ్ చేయాలంటే. సో 10 అవర్స్ స్పెండ్ చేసి నెలకు వచ్చే అవుట్పుట్ చూసుకుంటే అంత టైం కన్నా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ థింక్ చేసుకొని దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఎక్కువ వర్క్ చేయకుండానే ప్యాసివ్గా ఇన్కమ్, వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఎస్, సో చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇలా స్టాక్ పెట్టి తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ పెట్టి లాభాలు రాకుండా నష్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటారు, రీజన్ ఏమంటారు? ఇందాక చెప్పినట్టే ఇదేంటంటే మేజర్గా దీనిలో ఏమవుతుందంటే సక్సెస్ రేటు 20% నుంచి 25% ఉంది. అంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీని ఐడెంటిఫై చేయటం, నాలెడ్జ్ ఓరియంటెడ్గా. అలాగే ఏ కంపెనీ అయితే కొన్ని రీజన్స్ వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు కనుక సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే వాటిలోంచి ఎగ్జిట్ అవ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొన్న కంపెనీలోంచి ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అవుదాం అనే ఒక పాయింట్తో ఏమవుతున్నామంటే అలాగే ఉండిపోతున్నారు. దానివల్ల ఏమవుతున్నారంటే వాల్యూ తగ్గిపోతుంది, కంపెనీతో పాటు వీళ్ళు కూడా లాసెస్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏదైనా కంపెనీ పర్ఫామ్ చేయకపోవటం వల్ల, చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం కొంత లాస్ అయినా సరే ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే దానిలో రిస్క్ అనేది ఒకటి ఉంది. సో ఆ రిస్క్ గురించి తెలియకపోవటం వల్ల, రిస్క్ని హ్యాండిల్ చేయటం తెలియకపోవటం వల్ల మనం లాస్ అవుతున్నాం. అంతే తప్ప మనకి నాలెడ్జ్ లేక కాదు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు అనే విషయం మనకి తెలిసినా కూడా దానిలోనే నిలబడాలి అని, మనకి రిస్క్ని కట్ చేసుకోవాలని చెప్పే అవేర్నెస్ లేకపోవటం వల్ల లాస్ అవుతున్నాం. అంతే తప్ప మనకి ఆ నాలెడ్జ్ గెయిన్ చేయటం వల్ల మీరు ఈ రిస్క్ వేరే ఎక్కడ కూడా రిస్క్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం జనరల్గా లైఫ్లో పెద్ద లాస్ ఏదేమి ఉండదు, ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ముందు దీనిలో ఈ యొక్క లాస్ అనేది ఏంటి, ఎందుకు అవుతున్నాం అనే దాని మీద బాగా అవేర్నెస్ కనుక వస్తే దీనిలో లాస్ అవ్వకుండా మనం సేవ్ అవుతాం. ఓకే, సో అలాగే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కంటిన్యూగా, ఇప్పుడు డెఫినెట్లీ నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ చాలామంది మాకు నష్టాలే రాకూడదు, కంటిన్యూగా ప్రాఫిట్ రావాలి అనుకుంటూ ఉంటారు. సో దీనికి ఏం చేయాలంటారు? దీనికి ఏం చేయాలంటే మనం ఈ స్టాక్ మార్కెట్లో కనీసం ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు ఉండాలి అని ఫస్ట్ ఫీలింగ్ ఉండాలి. అంటే ఇదేంటంటే 1 మంత్లోనో 1 డేలోనో 1 ఇయర్లోనో వచ్చేది కాదు. ఇది మినిమం 10 ఇయర్స్ 15 ఇయర్స్ హోల్డ్ చేస్తే కానీ మనకి ఒక నాలెడ్జ్ వచ్చి మంచి వెల్త్ క్రియేట్ అవ్వదు. అలాగే ఒక 50,000 పెట్టేసి నేను 5 లక్షలు కావాలి అని అనుకోవటం కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కమ్.
అలాగే ఇప్పుడు 100 రూపాయల కంపెనీ నాకు 10,000 రూపాయలు అయిపోవాలి అని ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం అంటే మన యొక్క వీక్నెసెస్ వల్ల, మన యొక్క ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనం ఇదవుతున్నాం. సో ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడు పోతుందంటే నాలెడ్జ్ తెచ్చుకున్నప్పుడు పోతుంది. సో మీకు ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉండి ఎక్స్పర్ట్స్తో మీరు డీల్ చేస్తున్నప్పుడు మీకు ఆ అవేర్నెస్ క్లియర్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడాలి, బ్రాడ్గా ఎలా చూడాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా జాబ్లో చేరాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం, మనం సీనియర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సేమ్ ఇందులో కూడా అదే. ఇందులో ఏం చేస్తున్నారంటే అందరూ కూడా మాకు తెలుసులే అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా యూట్యూబ్లు చూసుకొని, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ట్రై అండ్ ఎర్రర్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లాసెస్ అవుతున్నాం. ఎస్ఐపి అనేది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఎస్ఐపి అంటే ఏంటి, అసలు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటారు? ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఇది మేజర్గా ఏంటంటే ఎక్కువ అమౌంట్లు కట్టకుండా నెల కొంత అమౌంట్ మనకు తెలియకుండానే మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో దాన్ని ఎస్ఐపి అంటాం. అంటే నెలకు ఒక 2,000 5,000 ఆటోమేటిక్గా ఆ ఫండ్ ఏదైతే ఒక అసెట్ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసి మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీలు బాగున్నాయి సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఒక లాంగ్ పీరియడ్లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యేదాన్ని ఎస్ఐపి అంటాం. సో అలాగే సక్సెస్ఫుల్ అవ్వాలని చాలామంది చూస్తూ ఉంటారు. అలాగే స్టాక్లో కూడా అంతే. సో స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేసి మేము సక్సెస్ఫుల్గా అవ్వాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు, ఏం చేయాలంటారు? ఎక్కడైనా ఒకటేనండి. ఇప్పుడు నేను ఐఏఎస్ రావాలి, సివిల్స్ రావాలి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏ కోచింగ్ ఉంది, మనం చదువుకోవచ్చు, మెటీరియల్ మన దగ్గర ఉంటుంది, కానీ మనం ఎందుకు చూస్తాం? అలాగే ఇప్పుడు బీటెక్ చదువుతున్నాం, ఇంజనీరింగ్, ఎందుకు కాలేజ్కి వెళ్తున్నాం మనం? వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డబ్బులు సంపాదిస్తాం, ఇక్కడ మనమే డబ్బులు పెడతాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అంటే అది ఏమైందంటే అంత ఇప్పుడు ఆ ఫోకస్ ఇవాళ వచ్చింది చాలామందికి కూడా. సో ఇదేంటంటే అంతకుముందు వాళ్ళు చెప్పిన సజెషన్స్, వీళ్ళు చెప్పిన సజెషన్స్ దీన్ని ఒక ప్రొఫెషన్గా ఒక సీరియస్గా ఎవరు తీసుకోవట్లే ఇంతవరకు. సర్లే ఏదో డబ్బులు ఉన్న ఇన్వెస్ట్ చేద్దామని, అలాగే దీన్ని ఒక ప్రాపర్గా చూడలేకపోవటం వల్ల దీని మీద ఫోకస్ చేయాలి. అంటే మనం ఏదో అంతకుముందు ఏంటంటే మనం ఒక 10 years 15 years బ్యాక్ అసలు మన పేరెంట్స్ స్టాక్ మార్కెట్ అంటేనే ఒక రకమైన భయం క్రియేట్ చేశారు. ఇప్పుడు మన జనరేషన్లో కాస్త మారుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ కూడా పర్వాలేదు, ఇప్పుడు మన పిల్లలకి కానీ వాళ్ళకి కూడా చెప్తున్నాం ఓకే ఇన్వెస్ట్ చేయండి అని. సో ఇప్పుడు చాలామంది అక్కడ న్యూగా వచ్చే స్టూడెంట్స్, బీటెక్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దీని మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళని చూసాక మాకు అనిపించింది ఓకే మనకి ఇప్పుడు థింకింగ్ మారింది. అయితే ఏంటంటే దీనిలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే మనం దీనిలో సంపాదిద్దాం అనుకున్నప్పుడు దీనికి కావాల్సిన నాలెడ్జ్ తెచ్చుకోవడం ద్వారా మనం దీన్ని చూడాల్సిన పద్ధతిలో చూస్తే పర్ఫెక్ట్గా మనం సక్సెస్ అవుతాం. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు డ్రైవింగ్, నాకు కారు ఉందండి, నాకు డ్రైవింగ్ రాదు, ఏం చేయాలి? నేర్చుకోవాలి. సో కారు కొన్నంత మాత్రాన డ్రైవ్ చేయలేం కదా. సో ఇది కూడా అంతే, దీన్ని కూడా నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాం. అయితే దీనికి కంటిన్యూస్గానే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎక్కడ నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము కూడా ప్రాక్టికల్గా ఉన్నాం కాబట్టి మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. సో దానిలో ఏంటంటే మీకు కూలంకషంగా అసలు ఈ స్టాక్ మార్కెట్ ఏంటి, దానిలో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, తర్వాత 1-2 days స్వింగ్ ట్రేడ్ ఎలా చేయాలి, పొజిషనల్ ట్రేడ్ ఎలా చేయాలి, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఉన్నవి 4 అనమాట. ఈ 4 ఎలా చేయాలి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ అని ఉంది. టెక్నికల్ అనాలిసిస్లో 8 ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ మేజర్గా డీల్ అయ్యేది ప్రైస్ మూవ్మెంట్ అనమాట. అంటే ప్రైసెస్ యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేసి వాటిని చూడాల్సిన పద్ధతిలో చూడటం ద్వారా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తాం. సో అది మీకు చెప్తాం. ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాటికి ఫండమెంటల్గా ఆ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నాయా, వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఏంటి, ఆ తర్వాత పిఈ రేషియోస్, ఈపీఎస్, ఆ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా అది ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. అది చెప్తాం మీకు. సో టెక్నికల్గా ఫండమెంటల్గా మనం స్ట్రాంగ్ అయితే ఆ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయగలం. అవేర్నెస్ క్లియర్గా ఉంటుంది, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే వర్క్ కరెక్ట్గా జరుగుతుంది లేదా అనేది. సో మీ అకాడమీలో కోర్సెస్ ప్రజెంట్ ఏమున్నాయి, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి సార్. మా అకాడమీలో వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈ టెక్నికల్ ఒకటే కోర్స్ అండి, మీకు 2 months ఉంటుంది. మొత్తం అన్ని నేర్పించేస్తాం. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీ, ఫీచర్స్, ఆప్షన్స్, అలాగే ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చెప్తాం. ఆ తర్వాత ఇది మా ఎంసీఎక్స్లో కమోడిటీస్,
దీనిలో గోల్డ్ ఎలా చేసుకోవాలి, తర్వాత సిల్వర్ ఎలా చేయాలి, క్రూడ్ ఆయిల్, వీటి మీద ఐడియా ఇస్తాం. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో క్లియర్గా ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. తర్వాత బాండ్స్, ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటి మీద మీకు అవేర్నెస్ ఇస్తాం. సో ఇప్పుడు మా దగ్గర మీరు నేర్చుకుంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎస్. సో అలాగే చాలామంది షార్ట్ టర్మ్ గురించి చూస్తుంటారు ట్రేడింగ్ చేయాలి అని. సో ఎలా చేయాలంటారు, చేస్తే లాభాలు ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? షార్ట్ టర్మ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే అండి కంప్లీట్గా డిసిప్లిన్ ఉండాలి. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఒక 2 రోజులు వదిలేసినా పర్వాలేదు, కానీ షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే చాలా డిసిప్లిన్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్, అలాగే టెక్నికల్గా ఎంట్రీ కరెక్ట్గా రావాలి. దానికి ఏంటంటే మేము ఎక్కువ ఫోకస్ చేసేది మీకు థియరీతో పాటు ఎవ్రీడే మీకు ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఇస్తాం. అంటే అటు థియరీ ఉంటుంది, ఇటు ప్రాక్టీస్ ఉంటుంది, కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. అలాగే మేము ఏవైతే ట్రేడ్స్ చేస్తున్నామో అవి మీకు ఇస్తుంటాం. దానివల్ల మేము ఎలా మార్కెట్ని అప్రోచ్ అవుతున్నాం అనేది మీరు చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చెప్పేది అక్కడ జరిగేది మీకు ఒకటే అవుతుంది, కాబట్టి మీరు కూడా స్టెప్ బై స్టెప్గా మాలాగా అవ్వచ్చు. సో అది టెక్నికల్ అనాలిసిస్లో బేసిక్గా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో థియరీ చూడటం, అసలు అది వినటం, దాన్ని ప్రాక్టీస్ చేయటం, అది మీకు లైవ్లో చూపించడం ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో అలాగే అడ్వైస్ సర్వీసెస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలామంది ఏంటంటే మేము ఈ కోర్స్ నేర్చుకోలేము, అలాగే మాకు దీని మీద సరిగ్గా ఐడియా లేదు, కాబట్టి ప్రొఫెషనల్స్గా మీరు ఏ కంపెనీలు బాగున్నాయి, దానిలో రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది అనేది చెప్పారనుకోండి, మేము వాటిని ఫాలో అవుతాం అనే వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం. డైలీ ఒక 2-3 అడ్వైజరీ ఇస్తాము. సో దానిలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్రాడే ఉంటుంది, షార్ట్ టర్మ్ కావాలి, ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఇస్తాం. అయితే ఇది మంత్లీ మీకు పేమెంట్ ఉంటుంది. తర్వాత ఎవ్రీడే మీకు 2-3 కాల్స్ ఇస్తాం. తర్వాత మీ వీక్లీ మీరు మాతో మాట్లాడచ్చు, ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీ అకాడమీలో చాలామంది ఇప్పుడు 2 months కోర్స్ అన్నారు, ఒకవేళ అక్కడికి వచ్చి నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఆన్లైన్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఉందండి. ఆన్లైన్ మేజర్గా ఎక్కువ ఇప్పుడు అవేర్నెస్ అంతా ఆన్లైన్ ఉంది. ఈవెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ట్రాఫిక్లో రావడానికి కష్టం అయిపోతుంది, కాబట్టి ఇది ఆన్లైన్లో ఏమిటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ మీరు మా దగ్గర వినొచ్చు. సో ఆన్లైన్ ఫెసిలిటీ బాగుంది, ఎందుకంటే మేము గ్రూప్లో యాడ్ చేస్తే లింక్ ఇస్తాం గూగుల్ మీట్లో, కానీ తర్వాత దీనిలో మీ లింక్ ఇష్టం ద్వారా అది క్లిక్ చేసుకుంటే మీరు నేను కనపడుతుంటాను, నేను చెప్తుంటాను అనమాట. సో ఆన్లైన్లో మీరు మాతో మాట్లాడినట్టే ఉంటుంది అనమాట. సో మీరు డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ బాగా పాపులర్ అయిందండి. సో మీరు ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక 20 మెంబర్స్, 15-20 మెంబర్స్ మినిమం ఉంటారు. సో వాళ్ళందరితో ఇంటరాక్షన్ ఉంటుంది, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయటం అంతా కూడా ఇవాళ ఆన్లైన్ చాలా అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు చక్కగా. అమ్మాయిలు చేస్తా ఇలాంటి వాటిలో డబ్బుల విషయంలో చాలా ఆచితూచి ఉంటారు కదా, ఇలాంటి స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే మేబీ ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళ లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నాతో పర్సనల్గా మాట్లాడినా నేను వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఇది ఒక డెసిషన్ అనేది ఇద్దరు తీసుకుంటేనే వర్కౌట్ అవుతాం. ఇప్పుడు ఇండివిజువల్గా లేడీస్ తీసుకునే డెసిషన్ కాదు, అలాగే జెంట్స్ కూడా తీసుకునే డెసిషన్ కాదు. సో కాబట్టి ఇప్పుడు అన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ భార్యాభర్తలు తీసుకుంటారు, కాబట్టి ఇది కూడా ఇప్పుడు మారింది అనమాట. ఇద్దరు కూడా వచ్చి మా ఆఫీస్కి వస్తారు, లేకపోతే నాతో ఫోన్లో మాట్లాడి ఇలా మా మిస్సెస్ని జాయిన్ చేస్తాను అనుకుంటే, ఇంట్లో ఏదైనా అండి సక్సెస్ అవ్వాలంటే, ఇంట్లో గెలవాలంటే స్పౌస్ సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఎంకరేజ్ చేస్తారు, కాబట్టి వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు లేడీస్. అయితే వాళ్ళకి అగ్నెస్ట్గా, హస్బెండ్కి అగ్నెస్ట్గా వెళ్తే సక్సెస్ అవ్వరు, ఎవరైనా అంతే. అలాగే వాళ్ళకి నేను ఫస్టే చెప్తాను అనమాట, మా దగ్గర లేడీ స్టాఫ్ కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అని క్లారిఫై చేయొచ్చు. సో రెండో కేటగిరీ పీపుల్ ఎవరంటే రిటైర్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు రిటైర్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి వయసుతో పాటు జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, టెంప్టేషన్స్ ఉండవు. అయితే ఇప్పుడు ఏమైందంటే 60 yearsకి రిటైర్ అయినా కానీ బాధ్యతలు తీరట్లా, అంటే ఇన్కమ్ కావాల్సి వస్తుంది. వాళ్ళ మ్యారేజ్లు, పిల్లలు, చదువులు, ఇంకా ఒక 5 years దాకా వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంది. డబ్బు వస్తే ఎవరు వద్దంటారు సార్, ఎవరు వద్దంటారు, ఇంకా కావాలని అంటారు. కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా డెఫినెట్లీ వాళ్ళకి వయసు ఉంటుంది, కాబట్టి వాళ్ళు నేర్చుకోవటం, వాళ్ళు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళు నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా సెల్ఫ్గా టైము వేస్ట్ అవ్వకుండా, చాలామంది టైం పాస్ అయిపోతుంది అనుకోండి వాళ్ళకి, ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇదొక సెకండ్ సోర్స్.
ఎస్ సో వీళ్ళు బాగా టచ్లో ఉంటారు మాతో. మూడోది ఎవరంటే వర్కింగ్ క్లాస్ పీపుల్, ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఈవినింగ్ సైడ్ నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా మేము డే టైం మేము ఎటు వర్క్లో ఉంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కింద కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళు వస్తారు. తర్వాత నాలుగో కేటగిరీ ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు, జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళ పాకెట్ మనీ కానీ లేకపోతే నాలెడ్జ్లో కానీ వాళ్ళు కూడా దీనిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే నిజంగా వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్, అసలు ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఫైనాన్స్ని మనకి ఎవరికి కూడా సరైన లిటరసీ ఇవ్వట్లేదు. ఫైనాన్షియల్ అంటే ఎక్కువ అప్పులు చేయటం, లోన్లు తీసుకోవటం, ఈ టైప్లో ఉన్నారు తప్ప లగ్జరీకి ఖర్చు చేయటం తప్ప అసలు అసెట్ బిల్డ్ చేయడం, సో సేవింగ్ చేయటం అనే మైండ్ సెట్ రావట్లేదు. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ కోచింగ్ తీసుకోవటం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటున్నారు. అదే ఇప్పుడు చాలా మందికి ఇంకా కొంచెం అటు ఇటుగా 1% అయినా భయం ఉంటుంది, అమ్మో ఎందుకులే స్టాక్ మార్కెట్లో పెడితే మళ్ళీ ఉన్న డబ్బులు పోతాయి అని. సో అలా భయపడే వాళ్ళకి, కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇది వెల్త్ క్రియేషన్ మేడం. ఇప్పుడు ఏంటంటే దీనిలో భయపడటం ఎప్పుడు ఎందుకు భయపడుతున్నాము అంటే నాలెడ్జ్ లేనప్పుడు భయమే. సో ఇప్పుడు దీన్ని చాలామంది ఏమంటారంటే గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ డెఫినేషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వితౌట్ రిస్క్, వితౌట్ నాలెడ్జ్ ఈజ్ గ్యాంబ్లింగ్. అంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేసేదాన్ని ఏదైనా కానీ గ్యాంబ్లింగ్ అంటాం. బట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఈ భయాన్ని అంతకుముందు మేము ఈ ఫీల్డ్లో వచ్చినప్పుడు మాకు ఇలా కోచింగ్ సెంటర్లు ఏం లేవు. సో మా అంతటా మేము నేర్చుకున్నాం. సో ఇవాళ ఏంటంటే మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. సో మాలాంటి వాళ్ళు చాలామంది పెట్టాం కాబట్టి ఏంటంటే మీరు ఇంకా నాలెడ్జ్ ఎందుకు తెచ్చుకోకూడదని ఒకసారి మీరు ఆలోచించి అసలు స్టాక్ మార్కెట్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో ఏమనుకుంటాం, ఇంజనీరింగ్ రావాలంటే నారాయణ చైతన్య అలా కాలేజీకి వెళ్తాం, నేర్చుకుంటాం. సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్ అనగానే ఇలా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాం. ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఏంటంటే ప్రొఫెషనల్స్లో మీరు టచ్ అయితే మీరు ప్రొఫెషనల్ అవుతారు, అంతేగాని అన్ప్రొఫెషనల్గా అనార్గనైజ్డ్గా అయితే సక్సెస్ అవ్వలేము వాళ్ళ. సో వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా సక్సెస్ అవ్వాలంటే మంచి హెవీ కాంపిటీషన్లో మనం నిలబడాలంటే మన స్కిల్స్ బాగా పెంచుకోవాలి. దానికి మీకు ఇన్స్టిట్యూట్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇది మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బెస్ట్. మీరు ఏదైనా అన్నారు కానీ బట్ నన్ను అడిగితే ఖచ్చితంగా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలోనే జాయిన్ అవ్వమని చెప్తాను, ఎందుకంటే అంతకు మించిన రైట్ ఆప్షన్ అయితే ఇంకా లేదు. సో ఇప్పుడున్న వాళ్ళైతే చాలా మంది ఆల్టర్నేట్, ఒకే జాబ్ మీద అయితే ఎవరు ఉండట్లేదు, ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇన్కమ్ రావాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి స్టాక్ అనేది మంచి ఆప్షన్ అని చెప్తారా? అంటే ఇంకా ఏమైనా ఉన్నాయంట ఆ పాయింట్లో చెప్పిన ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక 40 years ఉన్న వాళ్ళు ఈ స్ట్రెస్ జాబ్స్ మేము చేయలేము, మేము డైరెక్ట్గా స్టాక్ మార్కెట్నే ప్రొఫెషనల్గా తీసుకుంటాము ఏంటి అన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర కనీసం ఒక 20 lakhs ఉండాలి, ఫ్రీ అమౌంట్ ఉండాలి, స్పౌస్ జాబ్ చేయాలి. స్పౌస్ ఎవరో ఒకళ్ళు జాబ్ చేస్తే మీకు అప్పుడు మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మీరు రండి. సో ఎందుకంటే వాళ్ళు కొంచెం మెంటల్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అప్పుడు మీరు ఏంటంటే డిసిప్లిన్డ్గా నేర్చుకుంటే మా దగ్గర ఒక 3-4 months మాతో పాటు ఉంటే మీరు సెట్ చేయగలం. అంటే ఇప్పుడు ఏమీ లేకుండా ఇప్పుడు ఇదే డబ్బుతో రెంట్ కట్టాలి అంటే కష్టం అయిపోతుంది. ఈ మార్కెట్లో ఎలా ఉందంటే ఇది ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి కానీ మనకు కావాల్సినప్పుడు అది ఇవ్వదు. ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలని ట్రేడ్ చేస్తే రాదు, అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కాబట్టి మన కమిట్మెంట్లు అనేవి దీని మీద పెట్టుకోకూడదు. అలా ఉంటుంది అనమాట ఈ ఫీల్డ్. సో ఎవరైనా ఇన్వెస్టర్ నేను దీనిలోనే అవుతానంటే ఇది కండిషన్. అకాడమీకి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరే రిసీవ్ చేస్తారా సార్, లేకపోతే వేరే త్రూ థర్డ్ పార్టీ ద్వారా అలా ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ మేజర్గా మేమే రిసీవ్ చేసుకుంటాం అండి. ఫస్ట్ కాల్ మాట్లాడుతుంటాను, ఆ తర్వాత సెకండ్ థర్డ్ నుంచి మన స్టాఫ్ ఉంటారు వాళ్ళతో. ఎందుకంటే ఎక్కువ మంది నాతో ఫస్ట్ డైరెక్ట్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి 80%-70% నేనే రిసీవ్ చేసుకుంటాను. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒకసారి మాట్లాడామనుకోండి ఇంకా రెండోసారి ఇంకా ఏం చేయాలి ఏంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ నుంచి వాళ్ళు మా స్టాఫ్ కానీ మేము కానీ హ్యాండిల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ అకాడమీ అనేది ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా సార్, లేకపోతే వేరే జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ ఇలా ఏమన్నా ఉందా? అక్కడ వాళ్ళు కూడా మేబీ ఇంట్రెస్ట్ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే
అంతకుముందు అంటే ఇది ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసాక ఇక్కడ ఎక్కడైనా కానీ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాబట్టి ఇంకా బ్రాంచెస్ అయితే పెట్టలేదు. ఫ్యూచర్లో పెట్టే ఆలోచన అయితే ఉంది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మేము హైదరాబాద్ నిజాంపేట మా ఆఫీసు, నిజాంపేట నిజాంపేట దగ్గర మా ఆఫీసు. సో అక్కడికి రావచ్చు. అలాగే ఆన్లైన్లో ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు కాబట్టి రావచ్చు. సో ఫైనల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్ అనేస్తారా? డ్రైవింగ్ లాగా మేడం ఇది. డ్రైవింగ్, స్విమ్మింగ్, కుకింగ్ ఇవన్నీ ఒకటే వర్షన్. దీనిలో ఏంటంటే మన ఇష్టం ఉండదు, ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఆ మైండ్ని మనం ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి, అలర్ట్గా ఉండాలి. అంటే అలర్ట్ ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాము, బ్రేక్ వేసుకోవాలి, అలా అలర్ట్గా ఉండకపోతే మనకి యాక్సిడెంట్స్ అవుతాయి. సో అది ఆ స్కిల్స్ పెంచుకోవటమే అనమాట. దీన్ని కూడా ఆ స్కిల్స్ నేర్చుకోవాలంటే మనం ఒక మంచి ట్రైనింగ్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, స్కిల్స్ పెంచుకుంటే ఇందులో కూడా సంపాదించుకోవచ్చు. ఏమీ పెద్ద డేంజర్ కాదు ఇది. ఆ తెలియక లాస్ అవుతున్నాం కానీ మనకి నాకు చాలా నార్మల్ కామన్ పర్సన్ ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళకి చేసుకోవచ్చు అని చేయొచ్చు. స్కిల్స్ పెంచుకోవటమే, అది పెంచుకొని చేసుకోవచ్చు. ఓకే. బట్ చాలా మంది ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3వసారి మళ్ళీ పోయింది అనుకోండి, ఇంకా స్టాక్ మార్కెటే వద్దు, ఇంకా మనకు అజ్జోలకే వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో కొంతమందికి 10 సార్లు ఇన్వెస్ట్ చేశాక ఒకేసారి 10 సార్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అండి. ఇదేంటంటే ఇప్పుడు 10th క్లాస్లో మనం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామనుకోండి, అది సక్సెస్ అయ్యేదాకా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఆ కిటుకు తెలిసేదాకా మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం 10th క్లాస్ ఫెయిల్ అయ్యాం, అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? టీచర్ దగ్గరికి వెళ్తాం, ఇన్స్టిట్యూట్. ప్రతి దానికి ఇదే సొల్యూషన్. నేను ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టాను అంటే నేను నేర్చుకునేటప్పుడు ఎన్నో బాధలు పడ్డా. ఆ లాజిక్ తెలియక, మైండ్ ఓపెన్ అవ్వక, ఇప్పుడు మనకు కాన్సెప్ట్ అర్థం కాదు మన 10th క్లాస్లో, టీచర్ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఎక్స్పర్ట్స్ని మనం కన్సల్ట్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ అప్రోచ్ మనకి తెలుస్తూ ఉంటుంది. సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో కూడా ఏంటంటే మనం చాలా మంది మళ్ళీ డిసప్పాయింట్ కూడా అవుతుంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కోర్స్ తీసుకొని ఉంటారు, కొంతమంది త్వరగా అర్థం అవుతుంది, పెడతారు, ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్స్ వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. సో అలా కూడా డిసప్పాయింట్ అయ్యే కస్టమర్స్ చాలా మంది ఉంటారు. ఇక్కడ మేము ముందే చెప్తామండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొంతమంది షార్ప్గా నేర్చుకుంటాం, ఒక్కొక్కరికి 2-3 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. అది తప్పేం లేదు. ఇప్పుడు కాదు మేము చెప్తాం కదా, కాబట్టి మేము ఫస్ట్ టైము ఎవరైనా కానీ ఇక్కడ ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫాస్ట్గా ఆచరిస్తున్నాం. నేర్చుకున్న దాన్ని ఆచరించడం ఇక్కడ ఇంపార్టెంట్. సో అలా ఎంతమంది ఆచరిస్తే వాళ్ళందరికీ కూడా సక్సెస్ ఉంది. సో ఇందులో ఏంటంటే ఆ రూల్స్ని ఫాలో అవటమే. రూల్స్ ఏ రోజు మిస్ అవుతామో ఆ రోజు మనం డబ్బులు, ఇప్పుడు నేనైనా అంతే, రూల్స్ ఫాలో అవ్వకపోతే ఫెయిల్ అవుతాం. సో బట్ ఏంటంటే మనం ఒక్కోసారి మిస్టేక్ అవుతూ ఉంటాయి, బట్ వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాం. సో ఓవర్ లాంగ్ పీరియడ్ మనం గెయిన్ అవుతుంటాం. సో ఇది స్టోరీ. దీనిలో ఏం లేదు, రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ తెలుసుకోవాలి, అవి ఫాలో అవ్వాలి. బట్ అకాడమీలో కూడా మీరు టైమింగ్స్ వీటి గురించి కూడా చెప్పారు. సో ఇవి కూడా మీకు ఏమన్నా బ్యాచెస్ లాగా ఈ టైం వరకు ఇలా ఉంటుందా? సో దాని గురించి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మంత్ బ్యాచ్ వచ్చి 7:30 to 8:30 ఉందండి. ఒకవేళ ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ వస్తే 8:30 to 9:30, ఈ 2 స్లాట్లు ఉంటాయి. ఇప్పుడు 7:30 to 8:30 1 hour, 8:30 to 9:30. అలాగే మీకు ఆఫ్టర్నూన్ ఏమంటే ఈ యొక్క క్లాసెస్ చెప్పిన దానికి మీకు మళ్ళీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే. వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా ఏదైనా ఒకసారి ఇన్వెస్ట్ చేయించి అలా కూడా చూపిస్తారా? అంతే అండి. మీరు సక్సెస్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేపిస్తాము, స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేపిస్తాము, తర్వాత ట్రేడ్స్ని మీరు చేసే ట్రేడ్స్ని అబ్జర్వ్ చేస్తాం. సో మీ ద్వారా మళ్ళీ హోంవర్క్ ఇస్తాం మీకు. సో ఎలా చేస్తున్నారు ఏంటి మానిటరింగ్ చేస్తాము. సో మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటేనే అప్పుడు మేము మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాం. సో స్టాక్ మార్కెట్ అనేది లేనప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టాలి, ఇలా ఒకటి చేయాలని థాట్ వచ్చింది చూడండి, నిజంగా దానికి గ్రేట్ చెప్పాలి. సో దానివల్ల ఇప్పుడు ఒక అకాడమీ వచ్చింది. సో అసలు ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? నేను MBA ఫైనాన్స్ చేశాను మేడం. చేసి చూస్తే మనీ అంతా ఎక్కడ ఉందని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉందని. మనీ కావాలంటే అసలు మనీ కావాలని చాలా మంది అనుకుంటారు, కానీ మనీ కావాలంటే ఏం చేయాలి అంటే మనీ దగ్గర ఉండాలి మనం. అంటే ఏదో ఒక రోజు తీసుకుంటాం. సో ఆ రోజు నాకు అప్పుడే అనిపించింది ఓకే మనీ అంతా స్టాక్ మార్కెట్లో ఉందని. సో అందుకని స్టాక్ మార్కెట్కి వచ్చాను. ఆ వచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నిలబడాలి. సో మనం ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి, దాని మీద నిలబడాలి. నేను 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నానంటే
20 ఇయర్స్ నా వర్క్ ఉంది కాబట్టి ఇవాళ నాకు అడ్వాంటేజ్ ఇస్తుంది. నేను ఎప్పుడు డివేట్ అవ్వకుండా దీని మీదే నిలబడ్డా. ఎన్నో లాస్లు అయిపోయాయి, అయినా కానీ దీనిలో డబ్బు ఉంది, నాకు తీసుకోవటం రావట్లేదు. అది రావాలంటే మన స్కిల్స్ పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి తీసుకోవటం వల్ల ఇవాళ నేను సక్సెస్ అయ్యాను. ఎస్. సో ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వడం వల్ల మిమ్మల్ని చూసి ఎంతో మంది అకాడమీలో కావచ్చు ఇలా వచ్చారు, చేస్తున్నారు. మీరు నిజంగానే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. మా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పేది ఏంటంటే మాలాగా అవ్వకూడదు, మాలో ఉన్న పాజిటివ్స్ మీకు రావాలని చెప్పి మేము ఈ అకాడమీ అది స్టార్ట్ చేసాము. కాబట్టి మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి, దీంట్లో జాయిన్ అయ్యి మీరు ఈ స్టాక్ మార్కెట్లో సంపాదిద్దాం అన్నప్పుడు ఒక రకమైన అడ్వైజరీ తీసుకొని మెంటర్స్ని తీసుకోవడం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టాక్ మార్కెట్ గురించి ఫుల్గా క్లియర్గా చెప్పారు. సో ఈ కొత్తగా పెట్టే వాళ్ళు, భయపడే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదే అండి, సో ఎవరికైనా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళు భయపడకుండా ఇన్వెస్ట్ చేయాలి, లాభాలు కంటిన్యూగా తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. అలాగే ఎవరికైనా స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ ఏదైనా మీరు లర్న్ అవ్వాలి, ఏదైనా అడ్వైస్ కావాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు రామచంద్రమూర్తి గారిని సంప్రదించండి. అలాగే గానుకపాటి అకాడమీ ట్రేడింగ్ ఉంది. సో దీనికి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ నెంబర్స్కి కాల్ చేయండి. కోర్స్ కావాలనుకున్నా కూడా ఆ నెంబర్స్కి కాల్ చేస్తే అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు. సో చూస్తూనే ఉండండి HM TV.